ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానం పెద్ద నుంచి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కావచ్చు, లేకుంటే డిప్యూటీ సీఎం కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, వాళ్ళే స్వయంగా ఈ దాడులకు పురిగొల్పుతున్నట్టు కొంత సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే మొదటి విడత, రెండో విడతల బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందిన నేపథ్యంలో మూడో విడతలో దాన్ని అరికట్టాలనే ఒక హుకుం కూడా జారీ చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఆ హామీలేవి అమలు కాలేదు. పైగా అనేక సమస్యలు గత పాలనతో పోలిస్తే అనేక సమస్యలు అయితే 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అందినటువంటి పరిస్థితి. ఉదాహరణకు యూరియా కొరత చూస్తే పెద్ద ఎత్తున రైతాంగం అంతా క్యూ లైన్లలో రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ప్రభుత్వం సరైన రీతిలో పాలన అందించడం లేదు, సరైన రీతిలో పథకాలను చేర్చడం లేదు, ముఖ్యంగా సమస్యలు పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఆరోపణలు, విమర్శలున్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి హామీలు, రెండోది పాలన పరంగా వస్తున్నటువంటి చిక్కులతో రైతులు అదేవిధంగా ప్రజలంతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం గమనించే లోకల్ బాడీ ఎన్నికలకు దూరంగా పెట్టకుండా ఆలస్యం చేస్తూ, జాప్యం చేస్తూ కాలం వెళ్లదీసింది. పైగా బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్లు అని చెప్పి మాయమాటలు చెప్పి కాలం వెళ్లిబుచ్చింది అన్నటువంటి ఆరోపణలు కూడా బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు వెళ్లినప్పటికీ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ 2 ఏళ్ల కాలంలో చేసిందేమీ లేదు, రెండోది రైతులను, ప్రజలను పెద్ద ఎత్తున రోడ్డుకు ఈడ్చిందన్నటువంటి ఆగ్రహంతో సర్పంచ్ ఎన్నికల్లో 2 విడతల్లో చాలా స్థాయిలో, అంటే తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే ఓటు రూపంలో చూపించారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా, ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. ఉదాహరణకు చాలా వరకు ఆ ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకు జడ్చర్ల ఎమ్మెల్యే, అదేవిధంగా దేవరకద్ర ఎమ్మెల్యే కావచ్చు, కవంపల్లి సత్యనారాయణ మారకొండూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎమ్మెల్యేల గ్రామాల్లో, అదేవిధంగా ముఖ్య నేతల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలు పెద్ద ఎత్తున కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఊహించని పరిణామాలు, వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల గ్రామాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతున్నటువంటి చర్చ తీవ్రంగా జరిగింది. దీంతో కాంగ్రెస్ కు అధిష్టానం షాక్ గురైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 6 రోజుల పాటు సర్పంచ్ ఎన్నికల కోసం విజయోత్సవాల పేరుతో ఏదైతే ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ఆ రిజల్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు షాక్ గురైనటువంటి పరిస్థితి. 3వ విడతలోనైనా కొంత పరువు నిలబెట్టండి అని చెప్పి ఢిల్లీలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇప్పుడు ఎన్నికలున్నటువంటి 3వ ఫేజ్ సంబంధించినటువంటి ఎన్నికలున్నటువంటి ఎమ్మెల్యేలకు అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా 3వ ఫేజ్ లో 4 ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ముఖ్యమైన నేతల గ్రామాలు కూడా ఈ 3వ విడతలో ఉన్నాయి. అందులో ఏదైతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వగ్రామం శివారెడ్డిపల్లి ఈ 3వ విడతల ఎన్నికల్లో ఉంది. అదేవిధంగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సొంత గ్రామం కోయగూడెం కూడా ఇదే 3వ విడతలో ఉంది. అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి స్వగ్రామం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ కూడా ఈ 3వ విడతలో ఉంది. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే గ్రామం కూడా ఈ ఎదురుగడ్డ గ్రామం ఈ 3వ విడతలో ఉంది. ఇవే కాకుండా చాలా మంది కాంగ్రెస్ కీలక నేతల గ్రామాలు 3వ విడతలో ఉన్నాయి. ఆ గ్రామాల్లోనైనా పట్టు నిలబెట్టండి, ఏం చేస్తారో తెలియదు, ఎలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారో తెలియదు అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, లేదా ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులపైన దాడులు చేయడం, హింసాయుత వాతావరణం గ్రామాల్లో రెచ్చగొడుతుండడం, దాడులు చేస్తుండడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ సందర్భంలో కూడా చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం ఇటీవల జరిగినటువంటి కౌంటింగ్ లో, ఇదే ఉదాహరణకు భువనగిరి జిల్లాకు సంబంధించి తుర్కపల్లి మండలం ఏదైతే వాసలమర్రి గ్రామం కావచ్చు, ఏదో విధంగా నకరకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిట్యాల మండలం ఏదైతే చిన్నకాపర్తి గ్రామం కావచ్చు, ఆ గ్రామంలో పెద్ద ఎత్తున ఏదైతే బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పడినటువంటి ఓట్లన్నీ ఏదైతే కాలువలో పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాసాలమర్రిలో ఒక ఓటును బయటికి తీసుకెళ్లి పక్కకేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా అధికారుల ద్వారా కుట్రలు జరుగుతా ఉన్నాయి. పోలీసులు, అదేవిధంగా పోలింగ్ అధికారులు, ఎన్నికల సంఘం అంటే పూర్తిగా అధికార పార్టీకి కొమ్ము కాస్తుందన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున
ఆ గ్రామాల్లో ఆందోళన చేశారు. ఎంత ఆందోళన చేసినా పోలింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరు స్వయంగా మనం క్షేత్రస్థాయిలో సర్పంచ్ అభ్యర్థులు పోరాడుతున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వెళ్లి నిలదీస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ రకంగా ఏదేమైనా సర్పంచ్ ఎన్నికల్లో గట్టెక్కాలన్నటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ ముందుకు పోతుందన్నటువంటి విమర్శలు, మరోవైపు ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నా. ఏదేమైనా మూడో విడతలైనా పరువు నిలబెట్టండి అని చెప్పి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు అటు అధికారులను అడ్డం పెట్టుకుని కావచ్చు, లేదా పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ రకమైనగానైనా కాంగ్రెస్ అభ్యర్థులను గట్టెక్కించాలి, లేదా ఎవరైతే ఆ ప్రత్యర్థులు ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు, ఇతర స్వతంత్రులు కావచ్చు, ఎవరున్నా ప్రత్యర్థులు బలంగా ఉంటే వారిని ఏ రకంగానైనా బెదిరించైనా లేదా దాడులకు ఉసిగొల్పైనా ఆ రకంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ప్రయత్నాలు చేయాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా ఇప్పటికే మనం మొదటి విడతలు కావచ్చు, రెండో విడతలు కావచ్చు, జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు, లేదా అభ్యర్థుల ఎన్నికల తర్వాత ఆ రకంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి ఇంటిపై వెళ్లి దాడులు చేస్తున్న విధానం కావచ్చు, లేదా ఇతర అన్ని రకాలుగా చూస్తూ ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పల్లెల్లో ఒక హింసాయుత వాతావరణం కనిపిస్తా ఉంది. ఆ రాయలసీమను తలపించేలా ఇక్కడ ఫ్యాక్షన్ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ బీఆర్ఎస్ కార్యకర్తకు దాడిలో ఏదైతే వారిని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఈ రకమైనటువంటి వాతావరణం తెలంగాణ పల్లెల్లో లేనటువంటి పరిస్థితి. ఆనాడు కమ్యూనిస్టులు ఉన్నటువంటి సందర్భంలో కూడా ఒక వాతావరణం ఉన్నది, ఉద్యమ వాతావరణం లేదా పోరాట స్పిరిట్ ఉన్నటువంటి కానీ ఈ రకంగా లేనటువంటి పరిస్థితి. దాడుల కూసిగొలుపుతున్నారు అధికార పార్టీ, ముఖ్యంగా ఆ పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకుని ఆ రకంగా ఒక కార్యకర్తను హత్య చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన కావచ్చు. ఏదేమైనా దాడుల కూసిగొలుపుతున్నారు, రెండోది బెదిరిస్తున్నారు ప్రజలను, ఓటర్లను. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే పథకాలు వస్తాయి, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే మాత్రం ఇచ్చినటువంటి పథకాలను కూడా మేము తీసేస్తాం, తొలగిస్తామని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేలు ఆ రకంగా బెదిరిస్తున్నటువంటి విధానం చూస్తా ఉంటే కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టుకోవడం వల్లే ఆ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తా ఉన్నారు, దాడులకు ఉసిగొల్పుతున్నారు, హింసాయుత వాతావరణం గ్రామాల్లో తీసుకొస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 5-6 మంది ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు సంబంధించి ఉదాహరణ మనం చూస్తా ఉంటే ములుగు నియోజకవర్గంలో ఏటూరు నాగారంలో ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు 3000 పైచీలక మెజార్టీతో గెలిచింది. అక్కడ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దాదాపు 5 సార్లు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ అక్కడి ప్రజలంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. అలా చూస్తా ఉంటే చాలా గ్రామాల్లో ఆ రకమైనటువంటి వాతావరణం. ఉదాహరణకు నల్లగొండ నియోజకవర్గంలో ఒక బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఒక హింసాయుత వాతావరణం, ఏ రకంగా దాడులు చేశారు, ఆ సమాజం మెచ్చుకోని విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున దాడులు చేసినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచి ఒకైతే ప్రజలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు దాడులు చేస్తా ఉన్నారు, హింసాయుత వాతావరణాన్ని అధికారులను అడ్డం పెట్టుకుని కౌంటింగ్ ఆలస్యంగా చేస్తా ఉన్నారు. రాత్రి టైంలో కౌంటింగ్ జరిగేలా జాప్యం చేస్తూ కౌంటింగ్ లో ఎలాగైనా కుట్రలు చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి.